హాయ్ రండి. బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందా? కొంచెం లేట్. ఇల్లు శుభ్రం చేసుకున్నాను, బట్టలు ఉతికాను. ఓ కూర్చోండి. ఇదిగోండి ప్లేట్. మీకు ఎన్ని కావాలంటే అన్ని తినండి. ఫైన్. మీరు చేసిన ఫుడ్ బాగా స్పెషల్ గా ఉంటుంది. ఇది ఆ రోజు చెప్పిన కూర కదా? ఇదంతా కూడా క్యాజువల్ గా చేసిందండి. నిజానికి మా నాన్న మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు. మీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏం చెప్పమంటారండి, అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. మా నాన్న నా పెళ్ళికి నన్ను రోజు ఫోర్స్ చేస్తుంటారు, కానీ నేను షూటింగ్ లో బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల. ఏంటిది, వీళ్ళిద్దరూ కలిసి తినడం మొదలు పెట్టారా? మనం పెళ్లి చేసుకుందామా? ఏంటిది, పట్టపగలు ఇద్దరు కలిసి ఓపెన్ గా కథలు చెప్పుకుంటున్నారు. ఏం జరిగింది, లేచిపోయాడు? ఇలా ఇవ్వండి. మీరు జవాబు చెప్పలేదు. లేదండి, అది జరిగిన పని. ఎందుకు? కలవని రెండు మనసులను కలపడం పెళ్లి కాదు. నేను మీకోసం అడ్జస్ట్ అయ్యి ఉంటాను. చూడండి, మీకెంతో ఇష్టమైన కళ నటన, అవంటే నాకు బొత్తిగా ఇష్టం లేదు. సూపర్. సింపుల్గా మీకు విషయం చెప్పనా, పెళ్లి తర్వాత నేను నిన్ను ఒక్కసారైనా కిస్ చేయాలి కదా. కిస్ చేయకపోతే నిన్ను చంపేస్తా. పెదవులపైన రంగు పూసుకున్న నిన్ను నేను కిస్ చేయలేను. అది ఐఎమ్ సారీ. థ్యాంక్స్. సార్, మీరు ఒప్పుకోవడం చాలా కరెక్ట్. ఒకవేళ మీరు ఓకే చెప్తే ఉన్నంతకాలం మీ పెళ్ళాన్ని చూసి చొంగగరుస్తూ ఉండేవానిగా. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. ఇలా ఉంటేనే అందరూ ఇష్టపడతారు. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇక్కడికి వచ్చానా అని. పట్టాభి గారేనా? అవునండి. నమస్కారం సార్. మీరెవరు? నా పేరు పంజు. కార్పొరేషన్ ఆఫీసులో అడిగితే మీ నంబర్ దొరికింది సార్. దేని గురించి చేశారు? ఎంత బ్యాడ్ ఫుడ్ సార్ అది. అంత చండాలమైన ఫుడ్ తినడం వల్ల 5 గంటల నుండి టాయిలెట్లోంచి బయటికి రాలేకపోతున్నాను నేను. మాలాంటి పేదవాళ్ళు తిరువనంతపురంకి పని మీద వస్తే ఇలా టాయిలెట్లోనే ఉండి చచ్చిపోవాలా ఏంటి? మీరు ఇక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్గా ఏం చేస్తున్నారు సార్? మీరు ఎక్కడికి వెళ్ళి తిన్నారు? వినీత హోటల్ అని మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది. సరేనండి, నేను మీకు కాసేపట్లో ఈ నెంబర్కి ఫోన్ చేస్తాను, సరేనా? సుకుమార్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన వినీత అనే హోటల్ ఒకటి ఉందా? ఉంది సార్. స్టార్ట్ చేయి. సూపర్ సార్, అది వేలునాయుడు గారి మామ హోటల్. ఎవరిదైతే ఏంటయ్యా, చట్టం తరపున తను చేసుకుపోతుంది. మీరు చెప్తుంది కరెక్ట్ సార్. దూసుకుపోవడమే. ఓకే సార్. సార్, మీరు చేసిన డ్రామా చాలా బాగుంది సార్. నా బ్లడ్ లోనే నాటకం కలిసిపోయి ఉంది. పట్టాభి వాడు అక్కడ తింటాడు, మనం 16వ రోజు వెళ్ళి తిందాం. అది సార్. హలో వేలు గారు, మేము వింతా హోటల్కి వచ్చాం. పట్టాభి గారు లోపలికి వెళ్ళారు. ఫోన్ ఆఫ్ చేయకుండా పాకెట్లో పెట్టుకుని వెళ్ళు. ఓకే సార్. వినబడుతుందా సార్? ఏమైంది సార్? భోజనం. సార్ మీరు ఎవరో నాకు తెలుసు సార్. మీరు డ్యూటీలో ఎంత బాధ్యతగా ఉంటారో నాకు తెలుసు సార్. కానీ ఈ ఊళ్ళో నాకు 4-5 హోటల్స్ ఉండేవి. నిజం చెప్పాలంటే ఈ ఊర్లో మహారాజు గారి తర్వాత సొంత డబ్బులతో కారు కొన్నది నేనే సార్. ఇప్పుడు అన్నీ నా చేతుల్లోంచి వెళ్ళిపోయాయి. నాది బాగా బ్యాడ్ టైం నడుస్తుంది సార్. నేను బతకడానికి ఉన్నది ఒకే ఒక్క దారి సార్. ఇది మూసేయద్దు సార్. భోజనం తీసుకురమ్మని చెప్పాను, వెళ్ళండి, తీసుకురండి. అక్కడ భోజనం చేసిన వారు ఎవరు కంప్లైంట్ చేయలేదు.
ఈ సాంబార్ ఎప్పుడు చేశారు? ఇప్పుడే వండాను సార్. తింటుంటే అలా లేదే, ఎప్పుడో చేసినట్టుంది. సార్ అది ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు ఈ రోజు వరకు ఏ కంప్లైంట్ చేయలేదు సార్. ఇక్కడ కిచెన్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇటు పక్కన ఉంది సార్. సార్ వేణుగారు, ప్లాన్ సక్సెస్. పట్టాభిరామ్ గారు కిచెన్ లోకి ఎంటర్ అయ్యారు. గుడ్ జాబ్.